ఇదిగో హాయ్ అండి, ఇదిగోండి క్రాప్ టాప్ బ్లౌజు. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. దీనికి 34 ఇంచెస్ సైజు బ్లౌజ్కి నేను షోల్డర్ ఆమ్ రౌండ్ ఎలా పెట్టాలో చెప్పాను ప్రీవియస్ వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్ ఎంత పెట్టుకోవాలి, మళ్ళీ నెక్ని స్టార్ నెక్ ఎలా డ్రా చేయాలి. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. స్టార్ నెక్ అయినా కానీ మన డాట్స్ వేయడం, ముందు భాగం డాట్స్ వేసేటప్పుడు చాలామంది నా దగ్గర అడిగే వాళ్ళు తప్పు చేస్తారు. కాబట్టి మీకు చెప్తున్నా, అసలు ఈ షోల్డర్ మధ్యలో పెట్టేస్తున్నారు. అలా పెట్టుకోవద్దు. హై నెక్ వీటికి ఎలా పెట్టాలనో చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనం ఈ పెట్టుకున్న 3 ఇంచెస్ షోల్డర్ దగ్గర నుంచి మనం నెక్ ఎంత పెట్టుకుంటాం అనేది ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి. ఇగో టేప్ చూపిస్తున్నాను చూడండి. 6.5 5.5 పెట్టుకుంటున్నా. ఈ 5.5ని ఒక్కసారి మీరు మార్క్ చేసుకొని డ్రా చేసుకోండి. బాక్స్ లాగా వేసుకోండి. ఫస్ట్ చేసుకున్న తర్వాత ఈ 5.5కి మనం స్టార్ అనేది గీసే ముందు ఈ స్కేల్ చాలా ఉపయోగపడుతుంది, ఈ కరువు స్కేలు. అయితే ఈ కరువు స్కేల్ తోటి ఫస్ట్ ఈ కింద ఫస్ట్ లైన్ నుంచి ఒక 1.5 ఇంచ్ మీదికి పెట్టుకోండి. 1.5 సరిపోతుంది ఈ సైజుకి. ప్లస్ ఇక్కడ ఒక 1/2 ఇంచు కింది దించండి. 1/2 కంటే ఎక్కువ వద్దు, కుట్టేసరికి మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ బయటకి అంటే అటు సైడ్కి కంపల్సరీ ఒక 1 ఇంచు బయటకు తీసుకోండి. అంటే ఈ నెక్కి లోపల వైపు అన్నట్టు, ఈ మిడిల్ మధ్యలో పెట్టేసుకున్న తర్వాత ఈ స్కేల్ తోటి ఈ షేప్ అనేది ఇలా ఉల్టా తిప్పండి. ఈ స్కేల్ని ఇలా తిప్పేసుకొని ఇగో ఇలా కరువు గీయండి. చాలా బాగా వస్తుంది. మేము కుట్టినాం ఆల్రెడీ బ్లౌజులు, ఇలా చాలా మంచి వచ్చినాయి. డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ స్టార్ పెట్టుకునే వీటికి మళ్ళీ స్కేల్ని ఇలా తిప్పేసేయండి. ఇంకా ఇక చూడండి, ఇలాగా షేప్ అనేది ఇది ఇటు కిందికి రావాలి. ఈ కొన అనేది ఇటు దీన్ని ఇలాగేసే, అంటే మనకు లేసినట్టు వచ్చేది మధ్యలోకి రావాలన్నట్టు కరువులాగా. ఇది ఇలా తిప్పేసుకోండి. ఇలా వచ్చేసేయండి. చూడండి ఎలా వచ్చింది స్టార్ నెక్. ఈ నెక్ రావడం వల్ల మనకు ఫిట్టింగ్ కూడా బాగా కుదురుతుంది. ముందు భాగంలో మళ్ళీ లోతు తీయడం కూడా ఇలాగే ఉంచొద్దు. ముందు భాగం లోతు కూడా ఇంకో పాయింట్ ఉంటుంది. వెనక భాగంలో సేమ్ ఇది కట్ చేసిన తర్వాత ముందు భాగంలో మళ్ళీ 1/2 ఇంచు తీయాలి. అది కూడా నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు ఇది డాట్స్ పెట్టుకోవడం. ఈ డాట్స్ ఎలా పెట్టాలి, చాలామంది డాట్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ షోల్డర్ మిడిల్ ఉందని ఈ షోల్డర్ మిడిల్లో డాట్ వేసేస్తుండ్రు. అస్సలు అలా వేయొద్దు. అలా వేస్తే ఏమవుతుంది, ఈ మధ్య పక్కల కుట్ల కాడికి వెళ్ళిపోతుంది, డాట్ తప్పు అవుతుంది, క్రాస్ అవుతుంది. నేను అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో లెంత్ ఎక్కువైపోయింది. ఈ వీడియో చూసిన వాళ్ళు మళ్ళీ ముందు వీడియో నెక్స్ట్ వీడియోలు అన్నీ వరుసగా చూసేయండి. మీకు క్రాప్ టాప్ బ్లౌజ్ కరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, బాయ్.